వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాచిలర్ స్టైల్లో బిర్యానీ, అది కూడా మటన్ బిర్యానీ ఎట్లా వేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా మటన్ తీసుకోండి, దాంట్లో ఉప్పు, కారం, పెరుగు, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకొని చాలా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసి పక్కకి పడదే పెట్టేసేయండి. ఇక బ్యాచిలర్ రూమ్లలో ఎట్లుంటుంది, ఎప్పుడంటే అప్పుడు తినాలనిపిస్తుంది, నాట్ ఓన్లీ సండే. అయితే ఏం చేయాలంటే మీరు పొద్దున లేవగానే ఇంత చికెనో మటనో తెచ్చుకోరు. సేమ్ చికెన్ కూడా ఇదే ప్రాసెస్. తెచ్చుకొని ఇవన్నీ గుమ్మరిచ్చి మొత్తం కలిపి పెట్టేసేరి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టురు. ఆలోపు మీరు బ్రష్ చేసుకొని ముఖం కడుక్కోరి. ఇక అర్ధ గంట తర్వాత మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఎట్లా అంటే ప్రతి ముక్కకి మంచిగా పట్టేస్తుంది. దాని తర్వాత ఒక కుక్కర్ పెట్టుకోరి. పక్కన కుక్కర్లో ఆయిల్ వేయరి, సాజీర వేయరి, చెక్క వేయరి, ఇంకా ఏమన్నా ఆకులు ఉంటే ఆకులు వేసేయరి, ఉల్లిగడ్డలు వేయరి. ఉల్లిగడ్డలు ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా పెద్ద ప్రాసెస్లో వేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం పక్కన ఆనియన్స్ ఫ్రై చేసి, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఇంకా ఫ్రై చేసి, ఇదంతా సోది సోది గంటలు గంటలు ముచ్చటేది. మనకి ఇదంతా వద్దు. మనకేమన్నా ఈజీగా తొందరగా అయిపోయి తినేసి కడుపు నింపుకొని పండుకునేది కావాలి. సో ఇక ఉల్లిగడ్డలు కలుపుతూనే ఉంటుంది. కొంచెం ఎర్రగా ఇందాక కలుపురి. మీకు కొంచెం గ్రేవీ లెక్క కావాలంటే, లేదంటే మసాలా లాగా ఎక్కువ కనిపించాలంటే ఒక 2 టమాటాలు కూడా వేసి పడేసేరి. వేసి బాగా కలుపుర్రి. అది బాగా కలపంగా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక ఏం చేయరు అంటే, దాంట్లో ఒకవేళ మీకు ఇంకా కొంచెం టేస్ట్ మంచిగా అనిపించాలంటే కొంచెం పెరుగు కూడా వేసేసేరి. పెరుగు వేసి కలుపుతూనే ఉండ్రి. కలిపి దాని తర్వాత మనం అర్ధగంట సేపు మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్కి, మసాలాలు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టి తీసుకున్నాం కదా, అదే తీసుకొచ్చి దీంట్లో వేసి కలిపి కొంచెం గిన్నెలో వాటర్ పోసి క్లోపేసి అందులో వేసేసేరి. విజిల్కి పెట్టినాక ఒక 5-6 విజిల్లు పెట్టురి. దానిలోపు పక్కన మనం ఉల్లిగడ్డలు ఇంకేమేం ఆ రైస్లకు కావాల్సినవి అన్నీ కొన్ని కట్ చేసుకోరి. కావాల్సిన అంటే పెద్దగా అవసరం లేదు. సేమ్ ఇప్పటిదాకా వేసినట్టే ఇంత సాజీరా, ఇంత చెక్క, బొక్క అవన్నీ వేసి పడేసేరి. మామే ఇందులో చిక్కుడుకాయలు కూడా వేసింది. ఎందుకు వేసిందంటే యాక్చువల్గా వెజ్ బిర్యానీ చేద్దామని చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టింది. ఇక వేస్ట్ చేయడం ఎందుకని నీళ్ళనే వేసేసింది. మీరు వీటిని స్కిప్ చేసేసేయచ్చు. కొన్ని బఠానీలు కూడా వేసింది ఫ్లేవర్కి బాగుంటుందని చెప్పేసి. సో ఇవన్నీ వేయిరి పక్కన ఒక గిన్నెల. ఆ ఉడకబెట్టిన మటన్ పక్కనే పెట్టరు, దాన్ని ముట్టుకోకూరి, దాని దగ్గర పోకూరి, విజిల్ తీసి పక్కన పెట్టేసేరి. ఇవన్నీ కలిపేసి మనకు కావాల్సినన్ని వాటర్ కరెక్ట్ పోయండి. అంటే ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే అందులోనే అందులోనే పెట్టాం కదా. కొంచెం రైస్ ఒక 70% అట్లా ఉడకాలి. 70% ఎట్లా తెలుస్తుంది అని అనుకోవచ్చు బ్యాచిలర్స్ చూస్తున్న వాళ్ళు. ఏం లేదు, చెంచాలకి వెళ్ళి తీరి ఇట్లా విసుకురి. సగం ఇరిగినా అంటే ఉడికినట్టే. ఇట్లా మన సపోర్ట్ వస్తేనే మంచిగా టేస్ట్ అవుతుంది. అదంతా ఫేక్, నేనేదో మజాక్ చేసిన. ఏం చేయరంటే మొత్తం ఇక్కడ మ్యారినేట్ చేసింది పక్కన పెట్టేసేరి. నీళ్ళు బాగా మసలాలి. మసిలినప్పుడు ఏం చేయాలంటే ఆ పక్కన మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బాస్మతి బియ్యం అనే కాదు, ఏ బియ్యంతోనైనా వేసుకోవచ్చు. నువ్వు దొడ్డు బియ్యం చేసుకో, రేషన్ బియ్యం చేసుకో, సన్న బియ్యం చేసుకో, ఏ బియ్యం అయినా వేసుకో. ఇంట్లో వేసేసేయాలి, కొంచెం కలిపేసేయాలి. ఎందుకంటే మసాలాలన్నీ పట్టాలి కదా. కలిపేసినాక ఎప్పుడైతే కొంచెం ఒక సగం ఉడికితేయో, అంటే ఒక 50% 60% అలా ఉడికినా అని ఎట్లా తెలవాలి, ఇందాక నేను చెప్పినా కదా, పిసికి చూడుర్రి కొంచెం మెత్తగా అవుతుంది. అది తీసేసి మ్యారినేట్ చేసిన దాంట్లో ఇక్కడ మీద మొత్తం సల్లూరు అంటే కింద పోయకూరి, దాని మీద మెల్లగా నీట్గా వేయరి. నీట్గా అంటే కింద పడుతుంది ఎట్లా వేసినా కూడా. సో దాని మీద వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒకవేళ ఫుడ్ కలర్ వద్దంటే మేమేం చేసినామంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిలా కొంచెం పసుపు వేసి వేడి చేసి వేసినాం. మంచిగా అనిపించింది. ఫుడ్ కలర్ కాకుండా న్యాచురల్గా కలర్ వేసుకున్నట్టు మంచిగా అనిపించింది. సో ఇట్లా పెట్టేసి ఒక మూత పెట్టుర్రి. మూత మీద మీరు కూర్చున్నా సరే, లేకపోతే ఇంకేదైనా బరువు పెట్టినా సరే, ఆ బరువు పెట్టినాక ఒక 20 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో పెట్టుర్రి. ఎందుకంటే హై ఫ్లేమ్ అంటే మనకు చాగా అయిందేమనుకొని తీస్తాము, కానీ అది అడుగు మారుతుంది కానీ లోపల మొత్తం పట్టదు, ఉడకదు. సో లో ఫ్లేమ్లోనే పెట్టుర్రి. మంచిగా యమ్మీగా గుమ్మలాడుతూ గోదావరిగా ఉంటుంది. మంచిగా తినేసేర్రి. ప్రాసెస్ అయితే మస్తు ఈజీ ఉంటుంది. ఎంత ఈజీ అంటే చిన్న పొరలు కూడా చేయొచ్చు. సో ఇదే విధంగా మీరు చేయడానికి ట్రై చేయండి. నేను చేసినాను గొప్ప చెప్తలేను, కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్కొక్క ముక్కకి ఎంత బాగా పట్టిందంటే ఉప్పు, కారం, మసాలా అంత బాగా పట్టింది. అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే. కడుపు నిండిపోయింది నాకైతే. చూస్తున్న మీకు కూడా నిండిపోతుంది. చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది.
చలో రైట్, మళ్ళా కలుద్దాం ఇంకో లాంగ్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ.